గురువుగారు, ఘటోత్కచుని శ్రీకృష్ణుడు ఎందుకు కావాలని చంపించాడు? దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? ఎందుకంటే మహానుభావుల యొక్క చేష్టలు లీలలు తొందరగా అర్థం కావు. కృష్ణుడివి ఎక్కువగా మనం లీలలని చెప్పుకోవాలి. ఆయన అలా ఎందుకు చేశాడంటే ఆయన మాత్రమే చేయగలడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ రకంగా చేయలేరు. ఎందుకంటే పడుకున్నప్పుడు ఒక తన్నుదంతే శకటాసురుడు చచ్చిపోయాడు. శకటం బండి కాబట్టి ఆయన ఎందుకు తన్నాడు, అలాగే పూతన్ని ఎలా చంపాడు? మామూలు చిన్నపిల్లల విషయంలో సాధ్యం, అది పూతన్ని చంపాడు. దీన్ని ఏమంటారంటే మనం చేస్తే అది చేష్ట అంటాం, భగవంతుడు చేస్తే దాన్ని లీల అంటాం. సరే, ఇంతకీ ఘటోత్కచుడిని కావాలని చంపించాడు. ఎందుకని చంపించాడంటే లోకంలో జరాసంధుడు, ఘటోత్కచుడు, ఏకలవ్యుడు ఇలాగ ఒక 4-5 పట్టిక ఉంది. వీళ్ళు దుర్మార్గాతి దుర్మార్గులు, అంటే మహాపరాక్రమవంతులు, దుర్మార్గాతి దుర్మార్గులు. వీళ్ళు ఉంటే మళ్ళీ వీళ్ళ కోసం, ఇది నా మాట కాదు, వ్యాఖ్యానంలో ఉన్న మాట చెప్తున్నాం, వీళ్ళ కోసం మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఎత్తవలసి ఉంటుంది. మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి వీళ్ళ కోసం దుష్ట శిక్షణ చేయవలసి ఉంటుంది. ఎందుకని దుష్టుడండి ఘటోత్కచుడు? సరే, మిగతా వాళ్ళ సంగతి తర్వాత చెప్పుకుందాం. మనకు ప్రశ్నలో ఘటోత్కచుడు ఒక్కటే. ఘటోత్కచుడికి యజ్ఞాలంటే ద్వేషం. యజ్ఞాలని ద్వేషిస్తే దైవ దోషమే. ఎందుకంటే యజ్ఞ పురుషుడుగా విష్ణుమూర్తిని చెప్తారు. అటువంటి మహానుభావుడు అంటే దైవ దూషణ చేసినట్టే, దైవ కార్యాన్ని నిందించినట్టే. కాబట్టి మిగతా అన్ని విషయాల్లోనూ ఆ భీముని కుమారుడైనటువంటి ఘటోత్కచుడికి ప్రేమ ఉన్నది కానీ, అభిమానం ఉన్నది కానీ, యజ్ఞాలు జరిపించడంలో ఇలాంటి విషయంలో ఆ మహానుభావుడికి సదభిప్రాయం లేదు. కానీ వాడు మహాబలవంతుడు. అతను కేవలం శక్తి ద్వారానే చనిపోగలడు. ఇంద్రుడికి దానం చేసిన తర్వాత నేను అర్జునుడిని చంపటానికి నాకు ఒక వరం ఇవ్వమని చెప్పి కర్ణుడు ఇంద్రుడి దగ్గర ఒక శక్తిని తీసుకుంటాడు. అంటే అది కేవలం అర్జునుడిని చంపటానికి మాత్రమే అట్టే పెట్టుకున్నాడు. ఒక్కసారి ఆ శక్తిని ప్రయోగిస్తే అర్జునుడు ఏమీ చేయలేడు, ఏ అస్త్రము పనిచేయదు, అర్జునుడు చనిపోవాల్సిందే. కానీ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేటట్లుగా శ్రీకృష్ణుడు చేశాడు. అంటే ఘటోత్కచుడిని పిలిచి తన వాళ్ళ చేత చెప్పించి, నువ్వు విపరీతమైన పరాక్రమం చూపించక నిన్ను ఎవరు భరించలేరు, అంతగా పరాక్రమం చూపించి కౌరవుల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయి అని ఘటోత్కచుడిని ప్రేరేపించాడు. ఘటోత్కచుడు నిజమనుకొని నమ్మి విపరీతమైన పరాక్రమం చూపించాడు. కౌరవులు ఎవ్వరూ కూడా నిలబడలేకపోతున్నారు, అందరినీ తినేస్తున్నాడు, ముక్కల కింద కూరగాయలు కోసేసినట్టు కోసేస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని పిలిచి, నీకు ఇంద్రుడు ఒక శక్తిని ఇచ్చాడు కదా, ఆ శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించు అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, ఇది నేను అర్జునుడి కోసం దాచిపెట్టుకున్నాను, దీంతో అర్జునుడిని చంపాలి కదా నేను, ఇప్పుడు వీడి మీదకి ఎలా ప్రయోగిస్తున్నాను నేనంటే, అర్జునుడి సంగతి తర్వాత చూసుకోవచ్చు, బతుకుంటే బరుసాగు తినొచ్చింది మన తెలుగులో అనుకుంటాం కదా, ముందు ఇతని వల్ల అసలు కౌరవ సైన్యం అంతా నాశనం అయిపోతుంది, ముందు ఇతని మీద ప్రయోగించు అని దుర్యోధనుడు చెప్తే కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడు చనిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఎంతో ఆనందంతో నృత్యం చేస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా అరేరే భీముడి కుమారుడు చనిపోయాడు కదా అని బాధపడుతుంటే కృష్ణుడు ఆనందపడతాడు. ఎందుకనంటే ఇదిగో ఇటువంటి వాడు, ఇతను కనుక ఆ రోజు శక్తి కనుక ఇతని మీద ప్రయోగం జరిగి ఇతను చనిపోక ఉన్నట్లయితే అర్జునుడు దీనికి బలి కావాల్సి వచ్చేది, అందుకని ఇటువంటి ఆనందపడుతున్నానని చెప్పి కృష్ణుడు జవాబు చెప్తాడు. అందువల్ల ఘటోత్కచుడి చంపించటం అనేటువంటిది దుష్ట శిక్షణకి, అలాగే అర్జునుడిని రక్షించడానికి శ్రీకృష్ణుడు చేసినటువంటి లీల.